హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సండే వెజ్ కిచెన్. ఇవాళ స్పెషల్ మిల్లెట్స్ పొంగలి. ఇది ఒక హెల్దీ డిష్. ఇది చేయడానికి ఫస్ట్ మనం ముందు రోజు నైట్ 1 కప్ మిల్లెట్స్ నానబెట్టుకోవాలి. తర్వాత మార్నింగ్ 1/4 కప్ పెసరపప్పును మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత కుక్కర్లో మిల్లెట్స్తో పాటు పెసరపప్పును 4 కప్స్ నీళ్లు పోసి అందులో వేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పెసరపప్పును వేశాక అందులో కొంచెం పసుపు వేయండి. పసుపు వేసి 4 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద ఉంచండి. పొంగల్ తిరగమాత వేయడానికి ఈ ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 స్పూన్లు నెయ్యి వేయాలి. ఇది మీడియం ఫ్లేమ్లో చేయండి. నూనె కంటే నెయ్యి చాలా బాగుంటుంది, ఇంకా హెల్దీ కూడా. నెయ్యి కరిగాక అందులో కొంచెం పచ్చి శనగపప్పు వేయండి. వేసి కొంచెం ఫ్రై చేయండి. అందులో కొంచెం జీలకర్ర వేయండి. జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేయండి. అందులో కొంచెం తరిగిన పచ్చిమిర్చి వేయండి. వేసి కొంచెం ఫ్రై చేయండి. అందులో కొంచెం దంచిన మిరియాల పొడి వేయండి. వేసి ఇంకొంచెం ఫ్రై చేయండి. అందులో కొంచెం కరివేపాకులు వేయండి. కొంచెం మిక్స్ చేయండి. అందులో కొంచెం ఇంగువ వేయండి. ఇంగువ వేసి బాగా మిక్స్ చేయండి. బాగా ఫ్రై చేయండి. తర్వాత ఈ తిరగమాతను పొంగల్లో వేయండి. ఈ పొంగల్లో వేశాక కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా టేస్టీ మిల్లెట్స్ పొంగల్ రెడీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.